హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఏంటండి బిర్యానీ పట్టుకొచ్చాను ఏంటనుకుంటున్నారా? ఇప్పుడు మనకి పిల్లలకి హాలిడేస్ కదండీ! సో, ఇంటి దగ్గరుండి బిర్యానీ కావాలి, అది చెయ్యి అంటూ ఆర్డర్స్ వేస్తూ ఉంటారు. సో, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి సింపుల్‌గా అండ్ అప్పటికప్పుడు ఒక 1 అవర్‌లో చేసేసుకోవచ్చండి. ఎటువంటి మ్యాగ్నేట్ చేయడమో, చికెను ఫ్రిడ్జ్‌లో పెట్టేది అలాంటిది ఏమీ లేదనమాట. జస్ట్ అప్పటికప్పుడు చికెను, రైసు ఉంటే గనక చక్కగా చేసి పిల్లలకి సర్వ్ చేయండి. బయటికి వెళ్లి తినే పనే ఉండదనమాట. సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి. అది కూడా ఇంట్లో చేసే ఫుడ్ కలర్ అనమాట. హోమ్‌మేడ్ ఫుడ్ కలర్‌తో నేనైతే ఇక్కడ చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా ప్రాసెస్‌కైతే వెళ్ళిపోదాము. సో, ఇక్కడైతే నేను ముందుగా కేజీ వరకు చికెనయితే తీసుకున్నానండి. మనకి చికెన్ బిర్యానీకైతే గనక చికెన్ అనేది పెద్ద పీసెస్ కట్ చేయించుకోవాలి. ఇది నాకు కొంచెం మీడియం సైజ్ ఉన్నాయన్నమాట. శుభ్రంగా కడిగేసుకొని ఇలా వాటర్ డ్రై అయ్యేలా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ కేజీ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఈ బాస్మతి రైస్ ప్లేస్‌లో నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు కానీ, బాస్మతి రైస్ వేసుకుంటే ఏంటి అంటే బయట తినే ఫీల్ వస్తుంది. చూడడానికి బావుంటుంది. సో, నేనైతే ఇంక ఇక్కడ ఒక కేజీ చికెన్‌కి ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకొని, రైస్‌నైతే ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసి రైస్‌నైతే నానపెట్టుకొని ఉంచుకున్నానండి. మనకి చికెన్ బిర్యానీకి కావాల్సిన ఆ ప్రాసెస్ చేసుకునేంత లోపైతే ఈ రైస్ అనేది కూడా నానుతూ ఉంటుందనమాట. ఇంకా ఇక్కడైతే నేను రైస్ కుక్ చేసుకోవడం కోసం అనేసి ఎసరైతే పెట్టాననమాట. నేను తీసుకున్న రైస్ వచ్చి 1 కేజీ రైస్ కదా! దానికి ఒక 2 లీటర్స్ వరకైతే వాటర్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కింద స్టవ్ కూడా ఆన్ చేసేసాననమాట. ఇక్కడైతే ఆ వాటర్‌లో మనకి బిర్యానీ సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా మిరియాలు కూడా ఏసుకోవాలనమాట. ఇక్కడ సాజీర కూడా యాడ్ చేశానండి. సాజీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే రైస్ ఫ్లేవర్ అనేది బావుంటుందనమాట. ఇక్కడ నేను అలానే హోమ్‌మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశానండి. మనకి ఇక్కడ ఎన్ని యేసుకున్నా కానీ అవన్నీ కూడా హోమ్‌మేడ్ అయితే టేస్ట్ అనేది ఆటోమేటిక్‌గా చాలా వస్తుంది. ఇక్కడైతే నేను సాల్ట్ కూడా కొద్దిగా ఎక్కువ యేసుకోవాలనమాట. మనం ఈ ఎసరు వాటరు టేస్ట్ చేసాము అంటే గనక మనకి బీచ్‌లో వాటర్ ఎంత ఉప్పగా ఉంటాయో అంత ఉప్పగా అయితే ఉండాలండి. ఎందుకంటే మనం తర్వాత అందులో రైస్ యాడ్ చేస్తాం కాబట్టి. అప్పుడైతే అంతా గూడా సెటిల్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నేను ఎసరు పెట్టేసాను. అది కాగుతూ ఉంటుందనమాట. ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ ప్రాసెస్‌లో చికెన్‌ని మ్యాగ్నేట్ చేసి 1 అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టడం, చేయడం అలాంటి పనేమీ లేదండి. డైరెక్ట్‌గా మనం కుక్ చేసేసుకోవచ్చనమాట. ఇక్కడైతే నేను ముందుగా మనం దమ్ము ఏ గిన్నెలో చేయాలనుకుంటున్నామో డైరెక్ట్‌గా ఆ గిన్నె పెట్టేసుకోవాలి. ఆ గిన్నె పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేసి ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కూడా వేసుకొని, అవి కొంచెం వేగడం కోసం అనేసి కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొనైతే వాటిని కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాలనమాట. ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా! మనకి ఆల్‌మోస్ట్ ఆనియన్స్ అయితే వేగిపోయినాయండి. ఆయిల్ కూడా బయటికి సెపరేట్ అవుతూ ఉంది కదా! చూస్తూ ఉన్నారు కదా! ఇక్కడైతే ఈ స్టేజ్‌లో ముందుగా మనం నీట్‌గా కడిగేసి పెట్టుకొని ఉంచుకున్న 1 కేజీ చికెన్ ఏదైతే ఉందో, ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకొని శుభ్రంగా ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ సార్లు చికెన్ అనేది కలపనవసరం లేదండి. జస్ట్ ఒకసారి, 2 సార్లు కలిపిన తర్వాత అదలాగా కుక్ అవుతూ ఉంటే మనకి చికెన్‌లోంచి వాటర్ అనేది బయటకొస్తుంది. సో, ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా! నేను కొద్దిగా నీట్‌గా కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే పుదీనా కూడా యాడ్ చేసేసి కాసేపయితే మూత పెట్టి వదిలేసాననమాట. చూసారు కదండీ! వాటర్ అయితే మనకి బయటికెలా వచ్చిందో, ఆ వాటర్ ఆ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని, అలానే మన స్పైసెస్‌కి సరిపడేంత కారం కూడా వేసుకోవాలండి. మనకి ఎన్‌వి కర్రీస్ అంటే ఆయిలు, అలానే స్పైసీ కూడా ఎక్కువుంటేనే దానికి టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే నేను మొత్తం అన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాను. కలుపుకొని కొద్దిగా మనకి ఆ వాటర్ అనేది చికెన్ అబ్జర్బ్ చేసుకునేంత వరకు కూడా మూత పెట్టేసి అలా మీడియంలో అయితే కుక్ చేసుకోవాలనమాట.
ఇంకా వేరే పక్కనైతే మనకి ఎసురు పెట్టున్నాం కదా! అది కూడా తెరలు కాగుతుందండి. వాటర్ అయితే తెరలు కాగాలనమాట. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను. ఉప్పు అదంతా కూడా సరిపోయిందా లేదా అనేసని. నాకైతే కొద్దిగా కొంచెం ఉప్పు ఎక్కువగానే ఉంది. అలా ఉంటేనే సరిపోతుందండి. మనం రైస్ ఏస్తాం గాబట్టి, అదంతా కూడా మనకి కరెక్ట్‌గా అయిపోతుందనమాట దమ్ము చేసేటప్పటికి. ఇంకా రైస్ అంతా కూడా వేసేసిన తర్వాత ఎక్కువ సార్లు కలుపుకోకూడదు. రైస్ అనేది విడిపోతుంది. సో, రైస్ అంతా వేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే గనక మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అలానే వైట్‌గా కూడా ఉంటుందనమాట. సో, అక్కడైతే మనకి రైస్ అనేది కుక్ అవుతూ ఉంటుందండి. పక్కనైతే గనక చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ పీసెస్ అన్నీ కూడా కుక్ అయిపోయినాయనమాట. ఇక్కడైతే నేను కొంచెం జ్యూసీ అలానే ఒక 2, 3 పీసెస్ వరకు తీసి గిన్నెలో పెట్టుకొని ఉంచుకున్నాను. ఎందుకు అంటే మనం చికెన్ బిర్యానీలో దమ్ము చేసేటప్పుడు పైన డెకరేషన్‌లా వేస్తే గనక అది మనకి బావుంటుంది. సో, అందుకోసమనే నేను కొద్దిగా చికెన్ గ్రేవీనైతే తీసి పక్కన పెట్టానండి. ఇక్కడ రైస్ అయితే చూస్తున్నారు కదా! మనకి ఒక 50% వరకు రైస్ కుక్ అయింది అంటే, మనకి ఫస్ట్ లేయర్ అనేది దమ్ వేసేసుకోవచ్చనమాట. నాకక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనైతే పెట్టుంచానండి. ఇక్కడ అదే చూస్తున్నారు గదా! ఇప్పుడు ఈ చికెన్‌లోకి మనకి 50% వరకు కుక్ అయిన రైస్ ఏదైతే ఉందో దాన్ని లేయర్‌లో వేసుకోవాలనమాట. ఒకే ప్లేస్‌లో వేయకూడదండి. మనకి లేయర్స్ లాగా అలా విడివిడిగా వేస్తూ ఉంటే, మనకి మసాలాదంతా కూడా రైస్‌కి పట్టుకుంటుందనమాట. కింద మసాలా ఏదైతే ఉందో అదంతా కూడా. ఇక్కడైతే నేను ఒక 60% వరకు ఉడికిన రైస్ అంతా కూడా ఫస్ట్ లేయర్ వేసేస్తున్నాననమాట. వేసిన తర్వాత పైన మనకి కొద్దిగా డెకరేషన్ కోసం అనేసని ఆహ్, కు కొత్తిమీర, పుదీనా అలానే మనం ఇక్కడ చూస్తున్నారు కదా! అలానే ఇక్కడ ముందుగా గ్రేవీ ఏదైతే తీసి పెట్టానో, ఆ గ్రేవీ కూడా కొద్దిగా వేసుకోండి. మళ్ళీ ఇంకో లేయర్ వేసేటప్పుడు, అప్పుడు మొత్తం వేసుకోవచ్చనమాట. నేనిక్కడైతే ఆ గ్రేవీ కొద్దిగా వేశాను. వేసిన తర్వాత ఇక్కడ జీలకర్ర పౌడర్ ఏసుకోండి. చాలా బావుంటుంది టేస్ట్ అనేది. సో, అది వేసిన తర్వాత ఇక్కడైతే కనుక నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ కలర్‌దే యాడ్ చేస్తున్నాననమాట. ఏమీ లేదండి మనకి పాలుంటాయి కదా! పాలలో కొద్దిగా పసుపు వేసేస్తే గనక యెల్లో కలర్ అనేది రెడీ అయిపోతుంది. సో, ఆ కలర్ కూడా వేసేసిన తర్వాత బిర్యానీకి మెయిన్ టేస్ట్, ఆ స్మెల్ తెచ్చేది ఘీ కాబట్టి, ఘీ కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా రైస్ మనకేదైతే మిగిలిందో అది ఒక 70-80% అయితే కుక్ అవుతుందండి. అది కూడా సేమ్ లేయర్స్‌లా వేసేసుకున్న తర్వాత, మనం ఇందాక ఏవైతే అన్నీ యాడ్ చేసామో, అలానే ఇక్కడ కూడా మనకి మొత్తం అన్నీ కూడా యాడ్ చేసేస్తున్నామట. మిగిలిన గ్రేవీ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని, అలానే కొత్తిమీర, పుదీనా వేసేసుకొని, నెక్స్ట్ జీలకర్ర పౌడర్ వేసేసుకున్న తర్వాత, ఫుడ్ కలర్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకున్న తర్వాత, ఇక్కడ నేనైతే ఘీ ఎక్కువ యాడ్ చేశానండి. ఘీ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బావుంటుంది అనేసని నేను ఎక్కువ కొంచెం ఘీ ఎక్కువ యాడ్ చేసుకుంటాననమాట. ఆ ఘీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఘీ అండి. సో, ఇంక ఈ విధంగా నేనైతే దమ్ముకంతా గూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా దమ్ అంతా కూడా పెట్టేసానండి. పైన మనకి ఆవిరదేమీ పోకుండా కొంచెం వెయిట్ ఇట్లా పెట్టుకున్న తర్వాత కొంచెం మీడియంలో నాకొక 20 మినిట్స్ అయితే పట్టింది కుక్ అవ్వడానికి. చూస్తున్నారు కదండీ! 20 మినిట్స్ తర్వాత ఈ కార్నర్స్ నుంచి మనకి స్మోక్ అనేది వస్తుంది. అలానే బిర్యానీ స్మెల్ కూడా బయటకైతే వస్తుందండి కుక్ అయిన తర్వాత. మీకంతగా డౌటొస్తే గనక, ఇలా మూత తీసిన తర్వాత, మనం గరిటెతోటి కొంచెం అలాగా పక్కకి నెట్టామనుకోండి, కింద మనకి గిన్నెనేది కనిపిస్తుంది కదా! ఆ గిన్నె డ్రైగా ఉంది అంటే గనక, మనకి చికెన్ బిర్యానీ అనేది కరెక్ట్‌గా కుక్ అయినట్టనమాట. నేనిక్కడైతే అదే చెక్ చేస్తూ ఉన్నాననమాట. బిర్యానీ కుక్ అయిందా లేదా అని. నాకైతే ఇక్కడ బిర్యానీ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయిందండి. రైస్ అలానే చికెన్ పీసెస్ కూడా కరెక్ట్‌గా కుక్ అయినాయనమాట. సో, దాన్నలా ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటే గనక, కింద మనకి చికెన్ గ్రేవీ ఏదైతే ఉందో, అదంతా కూడా రైస్‌కి పట్టి తినేటప్పుడు రైస్ అలానే చికెన్ కర్రీ 2 కలిసైతే బావుంటాయండి. నేనైతే వేరే గిన్నెలోకి కూడా షిఫ్ట్ చేసేసాను. చూస్తున్నారు కదా! ఎంతో యమ్మీగా, టేస్టీగా అలానే సింపుల్‌గా చేసుకునే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తూ ఉన్నారు కదా! ఇలాగ చక్కగా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టండి. బయటికి వెళ్ళి తినే పనే ఉండదనమాట.
సింపుల్ ప్రాసెస్‌లో అండి. మనకి టైం లేదనుకున్నా గాని ఒక 40, 40 మినిట్స్, 1 అవర్‌లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదండీ! సింపుల్ ప్రాసెస్‌లో ఇలా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలానే మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. బాయ్.